తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అంటే ఈ జూలై నెలలో ఉండి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారం ఏంటండి అసలు? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ, మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ, మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. అవునండి. కొన్ని గ్రహాలు తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాస ఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి. శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం, వక్రగతి అనేటువంటిది ఉండే దానివలన ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మీనరాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినను, రాహువు మీనములోనే గోచార రీత్యా ఉన్నందువల్లను ఉన్న అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. మీనరాశి వాళ్ళ చేపట్టినటువంటి పనులలో ఊహించని ఆదరణ లభిస్తుంది. వీళ్ళు ఏమో మనం మొదలు పెడుతున్నాం కాబట్టి ఎంత మాత్రం అందరూ కలిసి వస్తారో రారో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒక పని అది ఏదైనా కావచ్చు కాక, అలాంటిది ఆచరణకు వచ్చేటప్పటికీ చాలా అనుకూలవంతముగా ఉంటుంది. ఊహించని ఇది వస్తాయన్నమాట. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఊహించని లాభాలు అందుకుంటారు. చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభాలు బాగా ఉంటారు కాక. ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు, ఎటువంటి అశ్రద్ధ చేయరు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయడం వలన ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి, కీలకమవుతాయి. అరే నేను అక్కడికి పోకుండా ఉంటే నాకు అది వచ్చేది కాదు కదా, అక్కడికి పోయిన దాని వల్ల కదా ఇది వచ్చింది అని అనూహ్యముగా యోగవంతముగా ఉండడం జరుగుతుంది గాక. అన్ని వ్యవహారాలు అనుకున్న విధముగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఏవైతే అనుకుంటారో అవన్నీ పూర్తి చేసుకుంటారు. నూతన వస్తువులు ప్రాప్తి అనేటువంటిది ఉంది. ఉద్యోగములో ఉండేటువంటి విషయాలపైన కానీ సానుకూలత అనేటువంటిది పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఖచ్చితంగా. అంటే ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ ఆలోచనలు ఏవైతే లోపల అనుకుంటారో అవి ఆచరణలో పెట్టి అందరితోనూ ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అని దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి వీళ్ళు
విస్తృతిగా తిరగటం అనేటువంటిది జరుగుతుంది గాక. అది కూడా మేలే. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పుడున్న దానికంటే కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. ఆదాయం బాగుంటుంది వీళ్ళకు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఆదాయం బాగుంది. అది ఈ రంగము ఆ రంగము అని అనడానికి ఉండదు. ఇంకా అన్ని రంగాలు. వస్త్ర దుకాణము వాళ్లకు చాలా అనుకూలముగా ఉంటుంది. ఈ వస్త్రాలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది గాక ఈ మాసము. మీనరాశి వాళ్ళు ఏది ఏమైనా చాలా అనుకూలవంతముగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల విషయాల గురించి కానీ, బంధువులను మిత్రులకు అందరినీ పిలవాలి చెయ్యాలి అనేటువంటి దీంతో ఒక మామూలుగా ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళకి. అలా జరిగినప్పుడు ఎవరినైనా తోడు పెట్టుకొని పిలుచుకొని వెళితే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టం. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా ఏంటండి అసలు? పరిహారము అంటే అమ్మ కొత్తగా వేరుగా అనేది ఏమీ లేదు, కానీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవడము, ఈశ్వరుడికి అభిషేకాలు చేసుకోవటం. ఇలా చేసుకుంటే, ఇలా చేసుకున్న వాళ్లకు ఖచ్చితంగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిహారం కూడా ఇదే చేయమనంటారు. అదే చేసుకోవాలి. ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను వాళ్ళకు నమ్మినటువంటి వాళ్ళ దగ్గర, మీకు నమ్మిన వాళ్ళ దగ్గర మీరు చూపించుకుంటే, ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు గాక. జయోస్తు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.